అనుశ్రీ సత్యనారాయణ మనకి ఎగ్జిబిటర్, మనకి డిస్ట్రిబ్యూటర్ కదా. మనం ఏం మాట్లాడాలి? ఆయన ఒక జనసేన నేతగా అక్కడ రాలా, అక్కడ అసోసియేషన్కి ఆయన పెద్ద కాబట్టి అసోసియేషన్ నుంచి వచ్చాడు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అనట్లా, దిల్ రాజు గారు అంటున్నప్పుడు మీరేమనాలి? జనసేనని మీరు డామేజ్ చేయడానికి జనసేన నేత అన్నారు, మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుడు అని అన్నామా మేమేమైనా? తప్పు కదా అది. మీరు డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ అని ఉంటే బాగుండేది, ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ అంటూ బాగుండేది. జనసేన నేత అని ఎందుకు వచ్చాడు? అంటే మీరు జనసేనకి డామేజ్ చేయడానికి ముందే ప్రయత్నం చేస్తున్నారా? నేను అడుగుతున్నా. ఇది ఇంకా ఆయన ఎఫ్డీసీలో ఉన్నారు కాబట్టి, ఎఫ్డీసీ చైర్మన్ కదా, మేము అడుగుతున్నాం అన్నమాట. మీరు ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు గారు అంటాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటావా? కాదు కదా. ఇవన్నీ నామినేటెడ్ కదా. నేను నామినేటెడ్ అన్నా కూడా మీకు చెప్తున్నా, ఇప్పుడు ఆయన జనసేన నేత కాదు కదా. జనసేన నేత పార్టీకి సంబంధించి కొనట్లేదు సినిమా. ఆయన ఎప్పటి నుంచో పార్టీ లేకముందు నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉన్నాడు కదా, ఆయన ఎగ్జిబిటర్ ఉన్నాడు కదా. మరి దాన్ని అలాగంటే మీ మర్మం ఏంటి? అంటే మిమ్మల్ని తప్పించుకోవడం కోసం వేరే మీద తోసారా? నేను ఇంకోటి మాట అంటున్నా, మిమ్మల్ని తప్పది, అది తప్పు. ఎందుకంటే నేను ఏమంటే నిజం ఒప్పుకోండి, ఏది జరిగిందో జరిగిపోయింది, అది నిజం ఒప్పుకోండి.